అందరికీ నమస్తే, వెల్కమ్ టు మోక్షశ్రీ DIY. ఈరోజు వీడియోలో వచ్చేసి పట్టు బ్లౌజ్ మీద నార్మల్ మిషన్తోనే ఎంబ్రాయిడరీ చేశానండి. అది ఎలా చేసుకోవాలనేది నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగా ఓన్లీ ఫ్లవర్స్ వేసానండి. కింద వచ్చేసి ఇలాగా స్టోన్ లేస్ అటాచ్ చేసుకున్నాను గమ్ పెట్టేసి. సో వన్ సైడ్ ఇలాగా జింక వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నాను, వన్ సైడ్ ఇలాగా ఫ్లవర్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నానండి. మనకి ఈ నెక్ చుట్టూ వచ్చేసి నేను సిల్క్ థ్రెడ్తోనే స్టిచ్ చేశానండి. మీరు కావాలంటే జర్దోసి కానీ స్టోన్ లేస్ బాల్ చైన్ అలాగా ఏవైనా అటాచ్ చేసుకొని ఇంకా స్టిచ్ చేసుకోవచ్చు గ్రాండ్గా. సో నేను ఇలాగా స్టిచ్ చేశాను. సో ఇది బ్యాక్ సైడ్. సో ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వన్ సైడ్ వేశాను. సో ఇంతకుముందు కూడా ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేశానండి, ఇలాగే నార్మల్ మిషన్తో ఎలా వేసుకోవాలనేది. సో ఇది వచ్చేసి పట్టు బ్లౌజ్ మీద కూడా ఎలా వేసుకోవాలనేది సో చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి డిజైన్ మార్కింగ్ చేసుకున్నానండి. కార్బన్ పేపర్ పెట్టేసి ఇలాగ డిజైన్ మార్కింగ్ వేసుకున్నాను. సో ఫస్ట్ మనం పేపర్ మీద డిజైన్ మార్కింగ్ వేసుకున్న తర్వాత కార్బన్ పేపర్ పెట్టేసి మనము డిజైన్ ఇలాగ ట్రేస్ చేసుకోవాలి. సో మీకు ఈ డిజైన్ కావాలంటే ఈ స్క్రీన్ షాట్ తీసుకొని డిజైన్ చేసుకోవచ్చండి. సో చూపిస్తాను అది ఎలా అనేది. ఫ్రంట్ సైడ్ చూపిస్తానండి. సో ఇక్కడ ఫ్లవర్స్ అన్నమాట. సో ఫ్రంట్ సైడ్ మనము ఖర్చుకు ఒక 1/2 ఇంచ్ ఇలాగా మార్క్ వేసుకోవాలి. సో ఇది ఖర్చుకి మనం స్టిచ్ చేసామంటే ఇక్కడ కింద ఒరిజినల్ మార్కింగ్ ఉంది కదా అండి, అక్కడికి వచ్చేస్తుంది. సో అటు సైడే మనము లోపల సైడే మనము ఇప్పుడు డిజైన్ మార్కింగ్ వేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి వదులుకోవాలి. సో ఇప్పుడు ఈ కార్బన్ పేపర్ని ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ డిజైన్ని ఇలాగా ట్రేస్ చేసుకుందాము. ఇలా మార్క్ చేసుకుంటే మనకి కింద డిజైన్ వస్తుంది. సో వేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి వేసుకోండి. సో దాన్నే కింద రివర్స్ ఇలా పెట్టేసి మళ్ళీ ఆ ఫ్లవర్ని ఇలాగా మార్కింగ్ వేసుకుంటున్నానండి. అన్నీ ఇలాగే వేసుకోవాలి. సో ఇది రౌండ్ నెక్ కదా, కొద్దిగా టర్న్ చేసి ఇప్పుడు డిజైన్ మార్కింగ్ వేసుకుందాం. సో ఇలాగే బ్యాక్ సైడ్ ఫ్రంట్ అలాగే హ్యాండ్స్కి వేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి వన్ సైడ్ వేసేసానండి. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. సో ఇక్కడ హ్యాండ్స్కి ఆల్రెడీ నేను ఎంబ్రాయిడరీ వేసానండి. నేను బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ చూపిస్తాను. ఇక్కడ ఫ్రేమ్ బిగించుకోవడము ఇలాగా మనము ఇలా కొట్టామంటే సౌండ్ రావాలన్నమాట, అలాగా బిగించుకోవాలి టైట్గా, జాగ్రత్తగా బిగించేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనము ఫుట్ రిమూవ్ చేసుకోవాలి. ఫుట్ రిమూవ్ చేసుకున్న తర్వాత సో చూడండి ఇలాగ ఫుట్ రిమూవ్ చేసుకున్న తర్వాత పళ్ళ పట్టి రిమూవ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్రేమ్ని అటాచ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఇంతకుముందు ఆల్రెడీ చేశానండి, ఒకవేళ తెలియకుంటే మీకు ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అది ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ 2 టైమ్స్ చేశానని దీంట్లో చూపించలేదండి, వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి. సో మనం ఖర్చుకు వదులుకొని మార్కింగ్ వేసుకున్న దగ్గర ఇప్పుడు స్టిచ్ చేసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి, మనం స్టిచ్ చేసుకోవడము చాలా తొందరగా కూడా అయిపోతుంది. సో ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. జస్ట్ మనం ఫ్రేమ్ని ఇలాగా వెనక్కి ముందుకు కదుపుతూ స్టిచ్ చేసుకోవాలండి. ఫాస్ట్గా కదపద్దండి, కొద్దిగా స్లోగా కదపండి. అలా కదిపినా కూడా మనకి థ్రెడ్ తెగిపోతుంది అన్నమాట. సో ఫాస్ట్గా కాకుండా ఇలాగా స్లోగా కదుపుతూ స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వచ్చేసి ఇలాగా థ్రెడ్తోనే స్టిచ్ చేశానండి. మీరు కావాలంటే ఇక్కడ దీన్ని అవాయిడ్ చేసుకొని మనము స్టోన్ లేస్ కానీ అలాగా అటాచ్ చేసుకున్నామంటే ఇంకా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. ఒక్క లైనే అవుట్లైన్ వేసుకొని. సో ఇక్కడ నేను ఒక 4-5 టైమ్స్ ఇలాగా వేసాను అన్నమాట, ఒక పైపింగ్ ప్యాడెడ్ స్టిచ్ లాగా రావడం కోసము. సో
సో దాని తర్వాత ఈ ఫ్లవర్ స్టిచ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మీరు ఏ ఫ్లవర్కి ఏ కలర్ వేస్తారో మీరు గుర్తుండడం కోసం ఇలాగ మార్కింగ్ వేసుకోండి. నేను ఇక్కడ ఎల్లో, తర్వాత కింద వచ్చేసి పింక్, ఎల్లో, పింక్ అలాగ స్టిచ్ చేస్తాను. సో ఇక్కడ మనము ఇప్పుడు అవుట్లైన్ స్టిచ్ చేసుకుందాము. సో ఇలాగ సర్కిల్ స్టిచ్ చేసుకుందాము. తర్వాత ఈ ఫ్లవర్ని చాలా ఈజీ అండి స్టిచ్ చేయడము, ఎవరికైనా వచ్చేస్తుందండి. జస్ట్ ఫ్రేమ్ని ఇలాగా కదపాలి. మీరు కావాలంటే లైనింగ్ క్లాత్ మీద ట్రై చేయండి, ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేస్తే కనుక. సో ఇలాగ అవుట్లైన్ ఒక 2 టైమ్స్ ఇలాగ స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల ఫిల్ చేసుకోవాలి. మనం చాలా డబ్బులు ఇచ్చి బయట స్టిచ్ చేసుకుంటాం కదా అండి, స్టార్టింగే మనకి 1600 అలా ఉంటుంది మగ్గం వర్క్. సో ఇది స్టిచ్ చేసిన తర్వాత మనకి డిటో సేమ్ అలాగే మగ్గం వర్క్ లాగానే కనిపిస్తుందండి. మనకి కావాల్సినవి మనమే ఇంట్లో ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలాగే అవుట్లైన్ స్టిచ్ చేసుకోవాలి. మొత్తం ఇలాగ వెనక్కి ముందుకు అనుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో కంప్లీట్ అయిపోయింది. ఇలాగే మనము ఒకటి ఇచ్చి ఒకటి ఎల్లో కలర్ వేసుకోవాలి. తర్వాత నేను కింద పింక్ వేస్తాను అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ వేస్తున్నానండి. సో చూడండి, ఈ అవుట్లైన్ వచ్చేసి ఇక్కడ గోల్డ్ కలర్ వేస్తున్నాను. ఇందాక చూపించినట్లే ఒక 2-3 టైమ్స్ ఇలాగా చైన్ స్టిచ్ లాగా రావడం కోసం ఇలాగా అవుట్లైన్ వేసాను అనమాట. ఇదే ప్రాసెస్ జిగ్జాగ్ మిషన్ ఉండే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ లీవ్స్కి వచ్చేసి ఇంకా ప్రతిదీ మొత్తం ఫుల్ ఇలాగా చైన్ స్టిచ్ ఎలాగ వేస్తామండి మనకి మగ్గం వర్క్లో, అలాగా చైన్ స్టిచ్ రావడం కోసం ఇలాగా మొత్తం ఒక అవుట్లైన్ ఒక 2 టైమ్సే ఇలాగా వేసుకుంటున్నానండి. మీకు ఇంకా బాగా మందం రావాలంటే ఒక 3 టైమ్స్ వేసుకోండి, 2 టైమ్స్ వేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఇలాగే మొత్తం ఇలాగా ఇక్కడ ఈ స్టెమ్ కూడా ఇలాగే తీగలాగా ఉండే దాన్ని కూడా నేను అలాగే స్టిచ్ చేస్తున్నానండి. చైన్ స్టిచ్ లాగా రావడం కోసము ఒక 2 టైమ్స్ ఇలాగా స్టిచ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ లీవ్స్ కూడా ఇలాగే స్టిచ్ చేస్తున్నాను. మనం ఏదైనా గోల్డ్ కలర్ అంతా ఇలాగ గోల్డ్ కలర్ థ్రెడ్కి వచ్చేసి నాకు వచ్చేసి పైన గోల్డ్ కలర్ థ్రెడ్ పెట్టానండి, కింద వచ్చేసి ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్డే పెట్టాను. కొన్ని మిషన్లకు ఒక్కొక్కటి ఒక్కో రకంగా సెట్ అవుతుందండి. నాకు వచ్చేసి గోల్డ్ కలర్ థ్రెడ్ కింద పెడుతుంటే సెట్ అవ్వడం లేదు, అందుకే నేను కింద సిల్క్ థ్రెడ్ పెట్టాను బాబిన్కి, పైన గోల్డ్ కలర్ థ్రెడ్ పెట్టాను. ఇక్కడ మధ్యలో పింక్ వేస్తాను, అవుట్లైన్ స్టిచ్ చేశానండి. ఇలాగే మొత్తం అవుట్లైన్ స్టిచ్ చేసుకోవాలి. మీరు కావాలంటే కింద బాబిన్కి కాటన్ థ్రెడ్ వేసేసుకోవచ్చు. అలాగా ఎవరి మిషన్కి ఎలా సెట్ అయితే అలాగండి. నాకు సిల్క్ థ్రెడ్ సెట్ అయిందనమాట. అది చూసుకోండి మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు. సో మనకి ఎక్స్ట్రా థ్రెడ్ ఇలా తీసేస్తే పోతుంది. మనకి ఈ కుట్టు నార్మల్ మిషన్తో వేస్తే అసలు ఊడిపోవడం అనేదే ఉండదండి. స్టిచ్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ చాలా క్యూట్గా నీట్గా ఉంటుంది కూడా. మనం ఇంకా గ్రాండ్గా కుందన్స్ కానీ అలాగా పెట్టేస్తే ఇంకా గ్రాండ్గా కనిపిస్తుంది. సో ఇక్కడ లీవ్స్కి వచ్చేసి నేను గ్రీన్ కలర్తో ఇలాగ ఫిల్ చేసుకుంటున్నాను. సేమ్ మొత్తం అలాగే అండి, ఇంతకుముందు ఎలా చూపించానో అలాగా వెనక్కి ముందుకు అనుకుంటూ మొత్తం స్టిచ్ ఫిల్ చేసేసుకోవాలి. సో చూడండి, సో మొత్తం ఫ్రంట్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇలాగా ఇప్పుడు బ్యాక్ సైడ్ 1 సైడ్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఈ జింక ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో దీనికి కూడా సేమ్ మనము ఇందాక ఎలా వేసుకున్నామో అలాగే మొత్తం ఇలాగా జింకకు వచ్చేసి ఇలాగా గోల్డ్ కలర్ థ్రెడ్ నేను స్టిచ్ చేస్తున్నానండి. అవుట్లైన్ స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. దేనికైనా కానీ మనం అవుట్లైన్ స్టిచ్ చేసుకున్నామంటే ఫిల్ చేయడము చాలా ఈజీ అవుతుంది. సో ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. జస్ట్ మీకు ఫ్రేమ్ కదపడం వస్తే సరిపోతుందండి. దీంట్లో వచ్చేసి మీరు లైనింగ్ క్లాత్ మీద అలాగా ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ అండి.
దీనికి ట్రిక్ ఏం అవసరం లేదు. కింద వచ్చేసి మనం పళ్ళ పట్టి తీయాలి, అలాగే పైన ఫుట్ తీసేసేయాలి. ఫ్రేమ్ బిగించేసేసుకుంటే చాలా ఈజీ అన్నమాట. సో ఇలాగ మనం మార్కింగ్ వేసుకున్న దాని మీద మొత్తం గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్తో నేను అవుట్లైన్ స్టిచ్ చేస్తున్నాను. మనకి థ్రెడ్స్ తెగిపోవడం అనేది ఉండదండి. మీరు కొత్తగా ప్రాక్టీస్ చేస్తుంటే తెగిపోతుంది. ఒకవేళ ఓల్డ్ థ్రెడ్స్ అయినా కానీ మనకి తెగిపోతాయి, మంచివి కాకుండా కానీ. అంతే కానీ ఏం తెగిపోవు అన్నమాట. ఇలాగే మొత్తం జింకనంతా ఇలాగే మనము అవుట్లైన్ స్టిచ్ చేసుకోవాలి. అలాగే కొమ్ములకు కూడా అవుట్లైన్ స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ అవుట్లైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం ఫిల్ చేస్తున్నాను. సో దీనికి వచ్చేసి ఇలాగ జిగ్జాగా లాగా ఒక లీవ్ లాగా మార్కింగ్ వేసాను కదా, దాన్ని ఇలాగా స్టిచ్ చేసుకుందాం. సో ఒకసారి మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. సో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా. సో ఇలాగా మొత్తం కంప్లీట్ అయిపోయింది అవుట్లైన్. సో ఇక్కడ కింద కూడా అవుట్లైన్ స్టిచ్ చేసుకుందాం. సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మధ్యలో వచ్చేసి లైట్ పింక్ కలర్ స్టిచ్ చేశానండి. కొద్దిగా మ్యాచింగ్ అవుతుంది, సేమ్ పింక్ అయితే కనిపించదని చెప్పేసి నేను ఇలాగా లైట్ పింక్ కలర్ స్టిచ్ చేశానండి. మీరు కావాలంటే కొద్దిగా లైట్ బ్రౌన్ కానీ అలాగే మీతో ఏది అవైలబుల్ ఉంటే, మీ శారీ ఏది మ్యాచింగ్ ఉంటే అది వేసుకోండి. నాతో ఇది అవైలబుల్ ఉండి సేమ్ కొద్దిగా లైట్గా మ్యాచింగ్ అవుతుందని చెప్పేసి లైట్ పింక్ కలర్ స్టిచ్ చేశాను. సో మీరు ఇంకా మంచిగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాగే అండి, జస్ట్ ఫ్రేమ్ని ఇలాగా వెనక్కి ముందుకు ఇలాగా స్లోగా కదుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. స్లోగా మూవ్ చేస్తేనే మనకి కుట్టు దగ్గరగా వచ్చేసి మనకి స్టిచ్ బాగా పడుతుంది అన్నమాట. అలాగే ఇక్కడ స్టిచ్చింగ్ నెంబర్ వచ్చేసి చెప్పడం మర్చిపోయానండి, 2 మీద పెట్టుకోండి. కింద నేను పేపర్ స్ట్రిప్ కానీ ఏమీ పెట్టడం లేదండి, పేపర్ కూడా పెట్టలేదండి. అయినా కూడా మనకి చాలా నీట్గా వస్తుంది స్టిచ్చెస్ అనేది. సో మొత్తం ఇలాగే వెనక్కి ముందుకు అనుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇలాగే మొత్తం స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో వచ్చేసి చిన్నగా ఇలాగ గ్యాప్స్ పింక్ కలర్తో స్టిచ్ చేశాను అనమాట. నేను స్టోన్స్ అటాచ్ చేస్తాను అక్కడ. సో మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ గ్యాప్స్ పెట్టుకుంటే మీకు ఇంకా లుక్ అనేది ఇంకా బాగుంటుంది. నేను దాని మీద మొత్తం వేసిన తర్వాత ఇక్కడ పింక్ కలర్తో ఇలాగ స్టిచ్ చేసుకున్నాను. ఆ థ్రెడ్స్ అంతా మెస్సి మనం మళ్ళీ కట్ చేసేసుకోవచ్చు. సో ఇందాక ఎలాగ చూపించాను ఫ్రంట్ నెక్కి, అలాగే మొత్తం ఫ్లవర్స్ మొత్తం మార్కింగ్ వేసుకున్నదంతా మనం ఇప్పుడు ఫిల్అప్ చేసుకోవాలి. మీరు కన్ఫ్యూజ్ కాకుండా మొత్తం ఏ ఫ్లవర్కి ఏ కలర్ వేసుకుంటారో ముందే మార్కింగ్ వేసుకుంటే మనకి కన్ఫ్యూజ్ ఉండదండి. ఇలాగ ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు. సో ఇక్కడ అవుట్లైన్ స్టిచ్ చేసుకుంటున్నాను. తర్వాత ఫస్ట్ గోల్డ్ వేసేసి ఎల్లో వేసేసుకుందాం. ఇంకా సో కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈ శారీకి
టాజిల్స్ అదే కుచ్చులు కూడా కట్టానండి. సో ఈ వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ కుచ్చులు ఎలా కట్టుకోవాలి అది నేను సిల్క్ థ్రెడ్తో కట్టలేదండి, పట్టు శారీకి వచ్చిన సిల్క్ థ్రెడ్నే తీసి రేషంతోనే కట్టానండి. అది ఎలా కట్టుకోవాలనేది కూడా నేను వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. సో మీకు ఇష్టం ఉంటే కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. యూజ్ అయిందనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అలా టచ్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దెన్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.